హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. మనం ఇంతకు ముందు క్లాస్లో వచ్చేసి ఫైల్లో జస్ట్ న్యూ గురించి ఒక పెద్ద క్లాస్ అయితే చూసాము. అసలు ఆ ఫైల్లో న్యూలో ఏముంటాయి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ వన్ ఓపెన్ మీద క్లిక్ చేద్దాము. ఈ ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఎక్కడైతే సేవ్ చేసిన ఫైల్స్ ఉంటాయో వాటిని ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అది ఫార్మాట్ వచ్చేసి జెపెగ్ కావచ్చు, పిఎస్డి కావచ్చు, పిఎన్జి కావచ్చు, ఆ తర్వాత పీడిఎఫ్ కూడా కావచ్చు. పీడిఎఫ్ను కూడా మనం ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫైల్ బ్రౌజ్ ఇన్ బ్రిడ్జ్. చూడండి, ఈ బ్రౌజ్ ఇన్ బ్రిడ్జ్ అనేది ఏంటి, అసలు ఓపెన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ కూడా చూడండి, కంట్రోల్ ఓ ఉంది ఓపెన్కి, ఇక్కడ వచ్చేసి ఆల్ట్ కంట్రోల్ ఓ ఉంది. ఓ అంటే ఓపెనే, అది ఇది రెండు సేమే, బట్ కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? బ్రౌజ్ ఇన్ బ్రిడ్జ్. ఈ బ్రౌజ్ ఇన్ బ్రిడ్జ్ అనేది ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అనమాట, ఎడోబ్కి సంబంధించి. ఈ బ్రిడ్జ్ అనేది ఓన్లీ ఫోటోషాప్లోనే కాదు, మీకు ప్రీమియర్లో కావచ్చు, తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కావచ్చు, ఎడోబ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇది బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల అసలు యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఈ అడోబ్ బ్రిడ్జ్ అనేది ఫైల్ బ్రౌజర్ లాగే ఉంటుంది అనమాట. సేమ్ మనకి ఓపెన్, బ్రౌజ్ అని ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. కానీ మనకి డిజైనర్స్కి, ఎవరైతే ఫోటోషాప్ డిజైనర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది అనమాట. ఎందుకు అంటే దీని ద్వారా మీడియా ఫైల్స్ని కానీ, ఇమేజ్ని కానీ, డాక్యుమెంట్స్ కానీ మనం ప్రివ్యూ చేసి ఆ ఇమేజ్ ఎలా ఉంది, ఆ ఫోటో ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాత మనం ఆ ఇమేజ్ని మనకు కావాల్సిన అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అంటే ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటే మనం ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మిగతా ఆ వీడియో ఎలా ఉంది అనేది చూసుకొని ఆ తర్వాత మనం ప్రీమియర్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ అసలు ఈ బ్రౌజింగ్ బ్రిడ్జ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైల్ ఆర్గనైజేషన్. ఒక ఫైల్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎడోబ్ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది, లేదా బ్రౌజింగ్ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను కదా, బ్రౌజింగ్ బ్రిడ్జ్ అన్న ఎడోబ్ బ్రిడ్జ్ అన్న. అంటే ఇప్పుడు బ్రౌజింగ్ బ్రిడ్జ్ మీద మనం క్లిక్ చేస్తే ఎడోబ్ బ్రిడ్జ్ అనే సాఫ్ట్వేర్ అనేది మనకి ఇందులో ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, బ్రౌజింగ్ బ్రిడ్జ్ అనేది క్లిక్ చేస్తున్నాను, ఇది సపరేట్గా ఓపెన్ అవుతుంది నాకు. చూడండి, ఇందులో కూడా మళ్ళీ ఫైల్, ఎడిట్, వ్యూ, ఓకే, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ మనకి ఒక ఫోల్డర్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోల్డర్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే ఆ ఫైల్కి సంబంధించిన మెటాడేటా అంటే ఇప్పుడు మనం కెమెరాలో ఒక రా ఫైల్ తీసుకున్నాము. ఆ రా ఫైల్కి సంబంధించి మనం తీసినప్పుడు దాని డేటా ఉంటుంది కదా, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. సపోజ్ మనం ఏదన్నా ఫైల్కి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి దీనికి సంబంధించి కొంత డేటా అనేది కనబడుతుంది, దాన్ని మెటాడేటా అంటాము. ఈ మెటాడేటాని ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఈ మెటాడేటాని మనం రిమూవ్ చేసుకోవచ్చు లేదా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకోవడానికి ఈ అడోబ్ బ్రిడ్జ్ అనేది చక్కగా అయితే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, అలాగే చూడండి, మనం ఒక బ్యాచ్ని ఒకేసారి ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు అక్కడ చూపిస్తుంది. చూడండి, అక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది. చూడండి, ఓకే, ఈ విధంగా మీరు బ్యాచ్ ఫైల్స్ని కూడా రీనేమ్ చేసుకోవడానికి కానీ, లేదా వాటి యొక్క ఫార్మాట్ని చేంజ్ చేసుకోవడానికి కానీ ఈ అడోబ్ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఎడోబ్ బ్రిడ్జ్ వల్ల యూజెస్ ఏంటి మనకి, ఇక్కడ ఇది వచ్చేసి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. దేనికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనకు అక్కడ చూపిస్తుంది. మీకు ఆల్రెడీ ఇందాక రా ఫైల్స్ అని చెప్పుకున్నాను, కెమెరాలో తీసే ఫైల్స్, అవి కొన్ని మనకి డిస్ప్లే అవ్వవు ఓపెన్ అన్నప్పుడు. ఆ ఓపెన్లో మనకు చూపించని ఫైల్స్ని కూడా ఈ బ్రిడ్జ్లో చూసుకోవచ్చు మనం. ఆ ఫైల్ ఏంటి, మనం ఓపెన్ చేయాల్సిన ఫైల్ అదా కాదా ఏంటి అనేది మనం ఇక్కడ రా ఫైల్స్ని కూడా ఓపెన్ చేసి అంటే ప్రివ్యూ చూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట.
అలాగే ఓపెన్లో కూడా మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్రిడ్జ్ ద్వారా ఇంకొక ఇదేంటి అంటే మనం నెంబర్ ఆఫ్ గ్రూప్స్గా, అంటే ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని గ్రూప్గా ఒక వర్క్ చేస్తూ ఉంటాము. సో అలాంటి గ్రూప్ ఫైల్స్ని, అంటే ఒకే ఫైలు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆపరేట్ చేసే వాటిని కూడా మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇందాక మీరు చూస్తున్నారు, ఒక నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు వాటి యొక్క బ్యాచెస్ని ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది కూడా చూస్తున్నారు అనమాట. ఈ విధంగా మీరు బ్రౌజ్లోకి వెళ్ళి దాని యొక్క ఫైల్ని ఎడిట్ చేసుకోవడానికి కానీ, బ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని ఆ ఫైల్ యొక్క డేటాని మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది బ్రౌజింగ్ బ్రిడ్జ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ యాజ్ అనమాట. ఈ ఓపెన్ యాజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ సపోజ్ మనకి పిఎస్డి ఫైల్ ఉంది. పిఎస్డి ఫైల్ని నేను జెపెగ్లో ఓపెన్ చేయాలి అనుకో, జెపెగ్లో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓపెన్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్గా ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే జస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇది లేయర్ లాగా చూపించదు, ఇది ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్ థంబ్నెయిల్ ఇక్కడ కనపడుతుంది చూడండి, అలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఓపెన్ రీసెంట్ ఫైల్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. రీసెంట్గా మనం ఏవైతే ఫైల్స్ ఓపెన్ చేస్తున్నామో, సో వాటిని మీరు ప్రతిసారి ఓపెన్లోకి వెళ్ళే ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఎత్తుకునే బదులు రీసెంట్గా ఓపెన్ చేసిన వాటిని ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. సో దానికోసం ఈ ఓపెన్ రీసెంట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత క్లోజ్ ఆల్, ఇవి ఆల్రెడీ మనకు తెలిసిన. క్లోజ్ అంటే జస్ట్ ఒక విండోని క్లోజ్ అవుతుంది ఏవైతే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ ఫైల్. క్లోజ్ ఆల్ అంటే ఏవైతే మనం ఫైల్స్ అయితే ఓపెన్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ ఫైల్స్, వాటిని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్లోజ్ అదర్స్, తర్వాత క్లోజ్ అండ్ గో టు బ్రిడ్జ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఇది. అలాగే సేవ్ యాజ్. ఓకే, సేవ్ అంటే ఇప్పుడు మనం తీసుకొని వర్క్ ఏదైనా చేస్తున్నాము దాన్ని సేమ్ ఫార్మాట్లోకి మీరు సేవ్ చేసుకోవడానికి సేవ్ చేస్తుంది. తర్వాత సేవ్ యాజ్ ఏ కాపీ అనుకోవచ్చు మీరు. కాపీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది పిఎస్డి అనుకుందాం, పిఎస్డిని నేను జెపెగ్లోకి సేవ్ చేసుకోవాలి ఇంకొక కాపీ లాగా. అంటే ఈ ఫైల్ ఇలానే ఉండాలి, నాకు ఇంకొక జెపెగ్లో ఫైల్ సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు సేవ్ యాజ్ తీసుకొని, ఇక్కడ చూడండి సేవ్ ఏ కాపీ అని కనబడుతుంది కదా, ఇక్కడ తీసుకొని జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని జెపెగ్ మీద క్లిక్ చేసి సేవ్ అంటే అది ఒక జెపెగ్గా అయితే మీకు సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సేవ్ యాజ్ ఏ కాపీ, ఒక కాపీ లాగా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ మీకు. ఓకే, డైరెక్ట్ క్లిక్ చేసుకొని సేవ్ అనేయచ్చు. ఇందాక మనం ఇక్కడ సేవ్ యాజ్ అన్నప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ ఏ కాపీ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా అదే ఆప్షన్ అక్కడ ఉందన్నమాట ఫైల్లో డైరెక్ట్గా. అలాగే రివర్ట్ హైలైట్ అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే జస్ట్ నేను వర్క్ చేస్తాను ఏదన్నా ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్కి వెళ్ళండి. ఇప్పుడు రివర్ట్ హైలైట్ అయింది కదా. ఈ రివర్ట్ అనేది ఏంటి అంటే లాస్ట్ సేవ్డ్ పొజిషన్ అంటాం అనమాట దీన్ని. రివర్ట్ అనే దాన్ని లాస్ట్ సేవ్డ్ పొజిషన్. ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఎంత వర్క్ అయినా చేయండి, ఏ వర్క్ అయినా చేయండి, నేను సేవ్ చేసి ఉండకూడదు ఆ ఫైల్ని. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సేవ్ చేస్తే ఏమవుతుందంటే అది లాస్ట్ సేవ్డ్ పొజిషన్ అయిపోతుంది. సో సేవ్ చేసి ఉండకుండా ఎప్పుడైతే నేను చేసిన వర్క్ మొత్తం ఒకే ఒక క్లిక్తో వెళ్ళిపోవాలి. కంట్రోల్ జెడ్ అని కొడతా ఉంటాం నెంబర్ ఆఫ్ టైమ్స్. అవి మనకి ఏదైతే ఒక 25 టైమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 25 టైమ్స్ వరకే అండూస్ అవుతాయి, అంతకు మించి అవ్వవు. లేదా మనం పెట్టుకుంటే ఒక 100 టైమ్స్ కావాలి అనుకుంటే 100 టైమ్స్ అవుతాయి, అంతకు మించి అవ్వవు. సో అలా కాకుండా ఒకేసారి నేను లాస్ట్ సేవ్డ్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే చూడండి, మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే ఇమేజ్ ఉందో సేమ్ అలానే ఓపెన్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఓకే, దాన్నే లాస్ట్ సేవ్డ్ పొజిషన్ అంటాం అనమాట రివర్ట్ని. ఓకే, అలాగే ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ వచ్చేసేసి మనం పిఎన్జిలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. పిఎన్జి ఎక్స్పోర్ట్ టు పిఎన్జి. ఓకే, ఒక పిఎన్జి ఫైల్గా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్
ఓకే, ఇక్కడ మనకి పిఎన్జి సెలెక్ట్ చేస్తుంది కాబట్టి పిఎన్జి, జెపెగ్ అయితే జెపెగ్, గిఫ్ అయితే గిఫ్, దాని విడ్త్ ఎంత, హైట్ ఎంత, స్కేల్ ఎలా ఉండాలి, దాని మెటా డేటా నన్లో పెట్టుకున్నాం. కాపీరైట్ కంటెంట్గా దాన్ని మనం మార్చాలి అనుకుంటే ఇది నాది, దీనికి సంబంధించింది ఇది అనే డీటెయిల్స్ అనేది నాకు కావాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన కాపీరైట్ అండ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ని ఆన్ చేస్తాం అనమాట. ఓకే, కన్వర్ట్ టు ఆర్జీబీ, ఎనేబుల్ కలర్ ప్రొఫైలు, ఇలా చేంజెస్ చేసుకొని మనం ఓకే అంటే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది పిఎన్జిలోకి. నెక్స్ట్ తర్వాత సేవ్ ఫర్ వెబ్ పక్కన లెగసీ అని కనపడుతుంది. చూడండి, మీకు సేవ్ ఫర్ వెబ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? సేవ్ ఫర్ వెబ్ అనేది కామన్గా మనకి వెబ్ పేజ్ లాగా సేవ్ చేసుకోవడానికి, అంటే సారీ వెబ్లో మనం వెబ్ పేజ్లో ఏవైతే ఇమేజెస్ పెడతామో ఆ ఇమేజెస్కి తగ్గట్టు సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే నార్మల్ ఇమేజ్కి వెబ్ ఇమేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఇమేజ్ ఏంటి, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, ప్రింటింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనకి వెబ్ ఇమేజ్ అనేది క్వాలిటీ అనేది నీట్గా కనపడాలి మనకి, కానీ దాని యొక్క సైజులో డిఫరెన్సెస్ కావాలి. ఎందుకు అంటే నాకు ఆ ఇమేజ్ వెబ్ పేజ్లో నేను ఆ ఇమేజ్ని ఓపెన్ చేసినప్పుడు నాకు అది నీట్గా ఓపెన్ అవ్వాలి, దానికి అక్కడ లోడ్ అవ్వటానికి ఇబ్బంది ఉండకూడదు. ఇమేజ్ క్వాలిటీ బాగుండాలి, ఓపెన్ అవ్వాలి, తొందరగా ఓపెన్ అవ్వాలి, సైజ్ మాత్రం చిన్నదిగా ఉండాలి. సో ఇలా ఆప్టమైజ్ చేసుకోవడానికి సేవ్ ఫర్ వెబ్ లెగసీ అనే ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇమేజ్ను తక్కువ ఫైల్లోకి చేంజ్ చేస్తుంది, అలాగే క్వాలిటీని చక్కగా ఉంచుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ సైట్లో మనకి లోడ్ అయ్యే ఇమేజ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రీసెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, గిఫ్ అని ఉంది, పిఎన్జి అని ఉంది, తర్వాత జెపెగ్ అని ఉంది, జెపెగ్ లో అని ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం, జెపెగ్ లో హై క్వాలిటీ ఉంటుంది. మనం ప్రింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని జెపెగ్ లోకి పెట్టామనుకోండి, లోకి చేంజెస్ అయితే చేసేస్తుంది అనమాట. అలా సర్దుబాటు చేసుకోవచ్చు, ఫోటో యొక్క క్వాలిటీని మనం సర్దుబాటు అయితే చేసుకోవచ్చు. అలాగే కంప్రెస్ చేసి మనం తీసుకున్న జెపెగ్ ఫైల్ని కంప్రెస్ చేసి అయితే ఇస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత పిఎన్జి 8 అని, పిఎన్జి 24 అని మీకు కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ మీకు పిఎన్జి 8 అని కనబడుతుంది, పిఎన్జి 24 అని కనబడుతుంది. ఇక్కడ మీకు పిఎన్జిని తక్కువ రంగులో ఉన్న చిత్రాలుగా, అంటే ఇమేజ్ యొక్క కలర్స్ని చేంజెస్ చేసేస్తుంది అనమాట. మీకు కలర్ డెప్త్ని పరిమితం చేస్తుంది. అంటే కలర్ క్వాలిటీ ఎక్కువ అయ్యే కొద్దికి మన యొక్క ఇమేజ్ యొక్క క్వాలిటీ కానీ సైజ్ కానీ డిఫరెన్స్ వస్తుంది. దాన్ని ఏం చేస్తుంది, ఆ ఇమేజ్ని వెబ్ పేజ్లో మీరు చూడాలి అంటే కలర్ని కొంచెం లిటిల్ బిట్ అయితే మీకు అడ్జస్ట్ అయితే చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాగే పిఎన్జి 24 హై క్వాలిటీ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ కావాలి అనుకున్నప్పుడు మనం పిఎన్జి 24ని వాడుతూ ఉంటాం అనమాట. సో అలాంటి వాటిగా కూడా మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. పిఎన్జి 24గా కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు పిఎన్జి 24 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే ఒక క్లిక్ అయితే వచ్చింది, అది ఆప్షన్ అయితే వచ్చింది, టిక్ చేసింది ఆటోమేటిక్గా. ఓకే, అలా ఆ తర్వాత మీకు గిఫ్ ఫైల్స్గా కూడా మీరు సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే ఇక్కడ మీకు కలర్ని ఆటోమేటిక్గా తగ్గించేస్తుంది, కలర్ యొక్క క్వాలిటీని తగ్గించేసేసి వాటిని సేవ్ చేసి పెడుతుంది అనమాట ఈ సేవ్ ఫర్ వెబ్ లెగసీ అనే ఆప్షన్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. గిఫ్ అంటే తెలుసు కదా, గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫైల్ ఫార్మాట్ అనమాట ఇది. ఓకే, అంటే చిన్న చిన్న యానిమేషన్స్ మనకి మొబైల్లో కానీ లేదా వెబ్ పేజ్లో కానీ చిన్న చిన్న యానిమేషన్స్కి ఈ గిఫ్ ఫైల్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకే, అలాగే
ఇందులో డబ్ల్యూబిఎంపి అనేది, ఈ డబ్ల్యూబిఎంపి అనేది ఏంటి అంటే, ఈ డబ్ల్యూబిఎంపి అనేది మనకి ఓల్డ్ మొబైల్స్ ఉండేవి కదా, ఓల్డ్ మొబైల్స్లో మనకి మోనోక్రోమిక్ ఇమేజెస్, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో చూపించే మొబైల్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి డిజైన్ చేయాలి అనుకున్నా కూడా ఈ డబ్ల్యూబిఎంపి అనే దాన్ని యూజ్ చేసి వాడుకోవచ్చు. బట్ చాలా లోలో ఉంటుందన్నమాట ఇది చూపించడానికి. సో దీన్ని మాత్రం ఎవరు ఎక్కువగా ఇప్పుడైతే యూజ్ అయితే చేయటం లేదు. ఓకే, అంతకుముందు వాడే వాళ్ళ కోసం అయితే, అంటే అంతకుముందు మొబైల్స్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ ఇప్పుడు ఎవరు అయితే వాడటం లేదు. ఆల్మోస్ట్ అందరూ కలర్ మొబైల్స్ లేదా చిన్న చిన్న స్క్రీన్స్లో కూడా కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కలరే యూజ్ చేస్తున్నారు ఎవరైతే. అంతే, అంతకుముందు మొబైల్స్ కోసం వాడేవాళ్ళు అనమాట ఇది. దీనివల్ల అయితే పెద్ద ప్రయోజనం లేదు ఇప్పుడు. అలాగే వీటిలో చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత, ఒక ఇమేజ్ తీసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ కలర్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఇది కావచ్చు, తీసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని కలర్స్ మీకు ఇందాక కనపడ్డాయి. సో వాటిలో కూడా డిఫరెన్సెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అంటే కలర్ యొక్క క్వాలిటీని కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, అంటే వెబ్ పేజ్కి అయితే మీకు మాత్రం కంపల్సరీ మీరు తగ్గించుకునే పెట్టుకోవాలి. ఎందుకంటే అది తొందరగా ఆప్టమైజ్ అవ్వాలి అంటే తొందరగా మీకు ఓపెన్ అవ్వాలి అంటే కలర్ క్వాలిటీ అనేది, ఇమేజెస్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఇమేజ్కి కలర్ క్వాలిటీ అనేది తగ్గించుకొని మీరు పెట్టుకుంటే ఇమేజ్ అనేవి తొందరగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇమేజ్ తీసుకున్నాం, ఇది బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ ఏదైనా తీసుకున్నాము. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఫార్మెట్లో ఎలా ఉంటుంది, ట్రూ అప్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇమేజ్ ఎలా చూపిస్తుంది, వాటి యొక్క కలర్స్ ఎలా చూపిస్తుంది అనేది చూపిస్తుంది. చూడండి, ఇది గిఫ్, ఇది ఒరిజినల్ ఇమేజ్. ఇక్కడ నాకు జెపెగ్ అని పెట్టాను, జెపెగ్లో ఎలా వస్తుంది, తర్వాత పిఎన్జి 8లో ఎలా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పిఎన్జి 8, పిఎన్జి 24, ఇది వెబ్. ఓకే, ఇలా డిఫరెంట్గా ఒకే ఇమేజ్ నాకు ఎలా చూపిస్తుంది అనేది ఇక్కడ మీకు చూపించేస్తుంది అనమాట. డిఫరెంట్గా చూపించేస్తుంది. సో మీకు కావాల్సిన దాన్ని మీరు చూస్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇందాక మీకు డైదరింగ్ అని చెప్పున్నాను అనమాట. డైదరింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు కలర్కి, ఇప్పుడు నేను కలర్ యొక్క క్వాలిటీ తగ్గిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కలర్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఆ కలర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది, ఇది పిక్సెల్ విడగొడుతుంది కాబట్టి అది ఏమవుతుంది అంటే కలర్కి మధ్య డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అలాంటి దాన్ని కూడా ఇక్కడ మీకు ఏం చేస్తుంది అంటే డైదరింగ్ ఆప్షను, డైదరింగ్ చేయటం వల్ల ఏదైతే కలర్కి మధ్య ఇక్కడ ఉంది చూడండి, మీకు డైదరింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ కలర్కి మధ్య ఉన్న గ్యాప్ని తీసేస్తుంది. అంటే గ్యాప్ అంటే ఏం లేదు, ఆ రెండింటిని మిక్స్ చేస్తుంది అనమాట. కలర్కి మధ్య డైదరింగ్ చేయటం వల్ల మిక్సింగ్ అనేది జరుగుతుంది కలర్. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఫైల్ యొక్క సైజుని తగ్గించడమే కాదు, తగ్గించుకున్న దాన్ని ఎలా మోడిఫై చేసుకొని ఎలా సేవ్ చేసుకుంటే నాకు వెబ్ పేజ్లో బాగా డిస్ప్లే అవుతుంది అనేది కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇందాకటికి ఇప్పటికి ఏమన్నా మీకు డిఫరెన్స్ ఏమైనా ఇక్కడ కనపడిందా? చూడండి, దీన్ని నేను 0 చేస్తున్నాను. అలాగే 100 ఇస్తున్నాను రైటర్లో.
డిఫరెన్స్ ఏమైనా కనపడుతుందా? ఇలా తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి మనకి ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, 0. ఓకేనా? ఇలా డైదరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు వెబ్ పేజ్కి కావాల్సిన ఐటమ్ లాగా మన ఇమేజ్ని చక్కగా మాడిఫై చేసుకోవడానికి ఈ సేవ్ ఫర్ వెబ్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇమేజ్ యొక్క సైజ్ ఉంది. ఇమేజ్ యొక్క సైజ్ని కూడా మీరు మాడిఫై కావాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. సేవ్ అంటే సేవ్ అవుతుంది, జస్ట్ నేను క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాను. అది సేవ్ ఫర్ ఎక్స్పోర్ట్లో సేవ్ ఫర్ వెబ్ లెగసీ అనే ఆప్షన్ అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ అయితే. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, ఇప్పటివరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఏవైనా డౌట్స్ ఉంటే, నేను చెప్పిన వాటిలో ఇప్పుడు కానీ ఇంతకుముందు క్లాసెస్లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. నేను దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.